పవన్ కళ్యాణ్ గారి మాటలతోనే టీడీపీకి నష్టం జరిగితే, ఒకవేళ టీడీపీ ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఎదుర్కోగలదు? టీడీపీకి నిజంగా నష్టం జరుగుతుంటే అది టీడీపీ కార్యకర్తలు ఆశించినట్టు టీడీపీ నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారానే జరుగుతుంది. వైసీపీ పాలనలో టీడీపీపై రెచ్చిపోయిన వైసీపీ నాయకులను ఇప్పుడు టీడీపీ వారే కాపాడుతుండడం టీడీపీకి నష్టం చేయొచ్చు. రఘురామకృష్ణరాజు గారిని జైలులో కొట్టిన కేసులో తులసీబాబు గారికి టీడీపీ బహిరంగంగా మద్దతుగా ఉండడం టీడీపీకి నష్టం చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలపై ఆరోపణలు కోట్లు దాటుతున్నా చర్యలు మాత్రం టీడీపీ ఆఫీసు గడప కూడా దాటడం లేదని టీడీపీ శ్రేణుల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి వలన టీడీపీకి నష్టం జరగచ్చు. వైసీపీని రాజకీయంగా తగ్గించగలిగే ఎన్నో లడ్డూ లాంటి అవకాశాలు టీడీపీకి ఎదురుగా ఉన్నా కారణం ఏంటో తెలియదు కానీ టీడీపీ మాత్రం ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతుందని టీడీపీ శ్రేణులే వాపోతున్నారు. ఇలా ఎన్నో అంశాలను టీడీపీకి చెప్పే సాహసం చేయలేకో లేదా చెప్పినా టీడీపీ చేయబోయేది ఏమీ లేదనే నిస్సహాయత తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలతో టీడీపీకి నష్టం అంటూ చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది.